డయాబెటిస్ లేదా షుగర్ ప్రాబ్లం అనేది ఇప్పుడున్న సొసైటీలో చాలామంది ఎదుర్కొనే ఒక కామన్ లైఫ్ స్టైల్ డిసీజ్. అయితే ఈ డయాబెటిస్ లేదా షుగర్ ఉండి అండ్ అది కంట్రోల్లో లేనప్పుడు మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు వస్తాయి అండ్ ఆ సెక్షువల్ సమస్యలకి ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి అనేది ఈ వీడియో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా వైజాగ్లో కలెక్టరేట్ జంక్షన్ దగ్గర ఉన్న హాస్పిటల్లో కన్సల్టేషన్ అందుబాటులో ఉంటాను. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా ఆ సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా డయాబెటిస్ లేదా షుగర్ ప్రాబ్లం ఉండి ఆ షుగర్ కనుక కంట్రోల్లో లేకుండా 180-200 లెవెల్స్ కన్నా ఎక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళలో కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్యలు ఏమిటి అని అంటే ఫస్ట్ వచ్చేసి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్య. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ప్రెమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలన సమస్య. ఎందుకు ఈ షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ అంగస్తంభన శీఘ్రస్ఖలన సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే ఎవరిలో అయినా సరే మగవాళ్ళకి పెన్నిస్లో కార్పోరా క్యావర్నోసా అనే ఒక స్మూత్ మజిల్ ఉంటుంది. ఆ మజిల్ అనేది ఎంత హెల్దీగా ఉంటే వాళ్ళకి సెక్స్లో ఎరెక్షన్స్ అంత ఎక్కువగా వచ్చి సెక్స్ అంత ఎక్కువసేపు చేయొచ్చు, సెక్స్ని అంత బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఎప్పుడైతే షుగరు ఈ 180-200 కన్నా ఎక్కువగా ఉంటుందో ఈ 180-200 షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు స్లోగా పెన్నిస్ లోపల ఉన్న ఆ కార్పోరా క్యావర్నోసా అనే మజిల్ డ్యామేజ్ అయిపోయింది. ఆ మజిల్కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోవటం వల్ల మజిల్ డ్యామేజ్ అయిపోయి వాళ్ళు సెక్షువల్గా ట్రై చేస్తున్నప్పుడు పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోవటం వల్ల మజిల్ స్ట్రెచ్ అవ్వదు. జస్ట్ పెన్నిస్ సైజ్ పెరిగిద్దిలే కానీ మెత్తగానే ఉంటుంది. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే పెన్నిస్ బెండ్ అయిపోయింది. వెజైనాలోకి వెళ్లకుండా పెన్నిస్ బెండ్ అయిపోయింది అనమాట. బ్లడ్ ఫ్లో తగ్గిపోవటం వల్ల కానివ్వండి లేదా మజిల్ డ్యామేజ్ అయిపోవటం వల్ల. ఈ మజిల్ డ్యామేజ్ అయిపోవటానికి పెన్నిస్ బ్లడ్ ఫ్లో తగ్గిపోవటానికి మెయిన్ రీజన్ వచ్చేసి షుగర్ కంట్రోల్లో లేకపోవటము. సో ఇటువంటి వాళ్ళలో వచ్చే మెయిన్ సమస్య ఏమిటి అని అంటే అంగస్తంభన సమస్య. అండ్ దాంతోపాటు పెన్నిస్కి సంబంధించిన నర్వ్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయి. పెన్నిస్ లోపల ఉన్న మజిల్ డ్యామేజ్ అయిపోతే అంగస్తంభన సమస్య వచ్చింది అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వచ్చింది. పెన్నిస్లో ఉన్న నరాలు డ్యామేజ్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు శీఘ్రస్ఖలనం అంటే ప్రెమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం వస్తుంది. సో ఈ షుగర్ కనుక ఎక్కువగా ఉండటం వల్ల కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్యలు ఏమిటి అని అంటే అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రెమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేదా శీఘ్రస్ఖలనం. అండ్ దీంతో పాటు ఈ షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల చాలామందిలో ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్కి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఈ స్కిన్కి ఇన్ఫెక్షన్ వచ్చేసి స్కిన్ చాలా టైట్ అయిపోయింది అనమాట, ఫ్రీగా వెనక్కి వెళ్ళదు. ఎప్పుడైతే సెక్స్ చేసేటప్పుడు ఆ స్కిన్ ఎంత ఫ్రీగా వెనక్కి ముందుకి మూవ్ అయిద్దో అప్పుడు ఎరెక్షన్స్ అంత ఎక్కువగా మెయింటైన్ అవుతాయి, సెక్స్ అంత బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ స్కిన్ టైట్గా ఉండటం వల్ల స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం వల్ల పెయిన్ వచ్చేసి ఆ పెయిన్ వల్ల కూడా మళ్ళీ ఎరెక్షన్స్ తగ్గుతాయి. అండ్ ఈ స్కిన్ టైట్గా ఉండటం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల స్కిన్ కింద ఉన్న హెడ్ గ్లాండ్స్ అనేది బాగా సెన్సిటివ్ అయిపోయి దానివల్ల మళ్ళీ ప్రెమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం వస్తుంది. అండ్ ఈ షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయి స్పెర్మ్లో కదలికలు తగ్గిపోయి దానివల్ల పిల్లల పుట్టడానికి కూడా ఇబ్బంది అయింది. సో ఎవరిలో అయితే ఈ షుగర్ ప్రాబ్లం ఉందో ఈ షుగర్ వల్ల మీకు ఇన్ని సెక్షువల్ సమస్యలు వస్తాయి. అంగస్తంభన సమస్య వచ్చింది అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వచ్చింది, ప్రెమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేదా శీఘ్రస్ఖలనం ప్రాబ్లం వచ్చింది. అండ్ దాంతోపాటు స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయి అండ్ స్పెర్మ్లో మొటిలిటీ కదలికలు తగ్గిపోయి పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయింది. సో ఎవరిలో అయితే సెక్షువల్గా ఈ షుగర్ ఉండి ఇబ్బంది పడుతున్నారో మీకున్న ఫస్ట్ అండ్ బెస్ట్ సొల్యూషన్ ఏమిటి అని అంటే ఆ పైన ఉన్న స్కిన్కి సర్కంషేషన్ అంటే సుంతి చేయించుకోవటం. అండ్ సెకండ్ వచ్చేసి ఒకవేళ మీకు కనుక పెన్నిస్ లోపల ఉన్న మజిల్ కనుక షుగర్ వల్ల పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఎరెక్షన్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ఎరెక్షన్ ప్రాబ్లంకి ఉన్న పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి అని అంటే ఒకవేళ మజిల్ కనుక పూర్తిగా డ్యామేజ్ అయిపోతే ఫినైల్ ఇంప్లాంట్స్ వచ్చి షుగర్ వలన మజిల్ కనుక పూర్తిగా డ్యామేజ్ అయిపోయి సెక్షువల్గా ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడుకుంటున్నా ఎరెక్షన్స్ రాక ఇబ్బంది పడుతున్నారు అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ. ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ అంటే పెన్నిస్ లోపల సిలికాన్ ఇంప్లాంట్ పెడతాము. వన్స్ ఈ సిలికాన్ ఇంప్లాంట్ పెడితే సెక్స్కి కావాల్సిన స్టిఫ్నెస్ అనేది ఇంప్లాంట్ ఇస్తుంది. సో షుగర్ వల్ల మజిల్ డ్యామేజ్ అయిపోయి ట్యాబ్లెట్స్ పనిచేయనప్పుడు ఇంప్లాంట్ అనేది ఫినైల్ ఇంప్లాంట్ అనేది పర్మనెంట్ సొల్యూషన్. ఒకవేళ స్కిన్కి కనుక ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చి షుగర్ వల్ల సెక్షువల్గా ఇబ్బంది పడుతుంటే దానికి ఉన్న పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే సర్కంషేషన్ అంటే సుంతి ఆపరేషన్ చేయించుకోవడం అనమాట. దాంట్లో కూడా బెస్ట్ లేజర్తో చేయించుకుంటే షుగర్ ఉన్నప్పుడు చాలా బెస్ట్. స్టేప్లర్ కానివ్వండి, నార్మల్ సర్కంషేషన్ కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. లేజర్ సర్కంషేషన్ అయితే అన్నిటికన్నా బెస్ట్. సో ఎవరైతే షుగర్తో కంట్రోల్లో లేకుండా అండ్ ఆ షుగర్ వల్ల సెక్షువల్గా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అంగస్తంభన శీఘ్రస్ఖలనం అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి లేకపోతే స్కిన్ కింద ఉన్న ప్రాబ్లం ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కుదిరితే ఒకసారి వైజాగ్లో మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు షుగర్ వల్ల ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి 100% నేను
అసలు రీజన్ ఏంటి అండ్ దానికి సొల్యూషన్స్ ఏంటి అనేది నేను చెప్తాను. వన్స్ ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతే హ్యాపీగా మీ సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయవచ్చు. సో నేను ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా వైజాగ్లో కలెక్టరేట్ జంక్షన్ హాస్పిటల్లో ఉంటాను. ఒకసారి హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వైజాగ్లో హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు షుగర్ వల్ల ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంత తొందరగా దాన్ని ట్రీట్మెంట్ చేయించుకుంటే మీ సెక్షువల్ లైఫ్ అనేది అంత హ్యాపీగా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ రాకుండాను అంత మీ సెక్షువల్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని అంత హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. సో షుగర్ ప్రాబ్లం ఉండి ఎవరైనా సరే సెక్షువల్గా ఇబ్బంది పడుతుంటే ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వైజాగ్లో వచ్చి హాస్పిటల్లో కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్తాను.